Hello everyone, welcome to our channel. Very good morning. This is Praveen Kumar working at Indian Railways. సో ఈ వీడియోలో రైల్వే ఎగ్జామ్స్కి అప్లై చేసేటప్పుడు మనం సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ సిగ్నేచర్ మనం జాయిన్ అయ్యే టైం వరకు కూడా ఆ సిగ్నేచర్ అనేది మర్చిపోకూడదు. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇలా రిజెక్ట్ చేసిన వాళ్ళని కూడా చాలామంది ఉన్నారు. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంది. సో చాలామంది ఆఫర్ ఇవ్వండి అన్న తీసుకుంటామంటా ఉన్నారు. వారి కోసం జీకే, పాలిటీ, కెమిస్ట్రీ అండ్ సైన్స్ 6th, 7th, 8th అప్లోడ్ చేశాను. వన్స్ 9th, 10th అయిపోతే అది కాస్ట్ చాలా పెరిగిపోద్ది. అది మాత్రం గమనించండి. ఇవన్నీ కూడా ఈచ్ 50 రూపీస్ ఓన్లీ. అందరికీ తక్కువలో అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటే ఇంతకి ఇవ్వడం జరుగుతుంది. అరిథమెటిక్ 100 రూపీస్ అండ్ ఎనీ రైల్వే కోర్స్ అండి. ఇక్కడ మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది ఇప్పుడు అన్నిటికీ ఒకటే చేశాను. ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ఎస్ఐ, కానిస్టేబుల్, ఏఎల్పి, సిబిటి1, టెక్నీషియన్ గ్రేడ్ 3 400 రూపీస్ అండి కేవలం. ఇది మీ యొక్క లాస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఇందులో అప్పటి వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు తీసుకోండి. మీరు ఎన్నో ఖర్చు చేస్తూనే ఉంటారు. మీ సమయం ఎంతో వేస్ట్ చేసే ఉంటారు. తీసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్లీ మీరు ఇండియన్ రైల్వేస్లో అడుగెత్తి పెడతారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వద్దాం. మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి 1.9 పాయింట్ క్లియర్గా చదవండి. ఇక్కడ ఒకసారి ఈ పాయింట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆన్ ఆల్ ద డాక్యుమెంట్స్ అంటే మనం ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేసే సైన్తో స్టార్ట్ అయితే ఎగ్జామ్ హాల్లో మనం పెట్టే సైన్ కావచ్చు, మెడికల్ టెస్ట్కి డీవీకి వెళ్ళినప్పుడు పెట్టే సైన్ కావచ్చు, జాయినింగ్ వరకు కూడా మనకుండే సైన్ అనేది యూనిఫామ్ అండ్ ఐడెంటికల్, ఒకటే రీతిగా ఉండాలి. ఇప్పుడు ఒకటి పెట్టి తర్వాత మర్చిపోతే కుదరదండి. సిగ్నేచర్ అనేది సేమ్ ఉండాలి. అండ్ సిగ్నేచర్ మస్ట్ బి రన్నింగ్ హ్యాండ్ రైటింగ్. సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అండ్ నాట్ ఇన్ బ్లాక్ ఆర్ క్యాపిటల్. బ్లాక్ ఆర్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ లెటర్స్ ఆర్ డిస్జాయింటెడ్ లెటర్స్. డిస్జాయింటెడ్ లెటర్స్ అంటే విడివిడిగా రాయకూడదు. అండ్ సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు. అండ్ అది రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో ఉండాలి. సో దానికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు నేను చెప్తాను, చూడండి ఒకసారి. ఎందుకంటే ఇది ఫోర్జరీ కాకుండా ఉండడానికి మాత్రమే. ఓకేనా? ఇప్పుడు నార్మల్గా ప్రవీణ్ అనుకోండి, ప్రవీణ్ కే, ఈ విధంగా పెట్టొద్దండి. ఓకేనా? ఈ విధంగా కూడా పెట్టొద్దు, రిజెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విడివిడిగా రాయకూడదు, ఇలా కూడా పెట్టొద్దు, రిజెక్ట్ చేస్తారు. జస్ట్ సింప్లీ ఓకే, దట్స్ ఇట్, యాక్సెప్ట్ చేస్తారు. చూడండి ఇక్కడ మనకి క్యాపిటల్ లెటర్స్లో ఉంది. అదేవిధంగా కలిసి లేవు, దూరం ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ ఉన్నది. క్యాపిటల్ లెటర్స్ పెట్టడమే రాంగ్ డెసిజన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్మాల్ లెటర్, ఫస్ట్ది క్యాపిటల్ ఉంది, మిగిలిన స్మాల్ ఉన్నాయి. ఓకే, బట్ ఇక్కడ కలిసి లేవు, ఒకదానికొకటి కలిసి లేవు. ఎవరైనా కూడా మనం ఇది పెట్టవచ్చు. బట్ ఇక్కడ చూడండి, ఈడ ఫస్ట్ది క్యాపిటల్ ఉంది, రిమైనింగ్ అన్ని స్మాల్ ఉన్నాయి. అండ్ ఒకదానికొకటి జాయింట్ ఉంది. డిస్జాయింటెడ్ లెటర్స్ ఉంటే మాత్రం రిజెక్ట్ చేస్తారు. సో ఇది మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సిగ్నేచర్స్ అనేది మీరు ఫస్ట్ అప్లై చేసేటప్పటి నుండి అండ్ లాస్ట్కి మీరు జాయిన్ అయ్యే వరకు కూడా చాలా అవసరం కనుక మర్చిపోకండి. అండ్ జీకే, పాలిటీ, కెమిస్ట్రీ, సైన్స్ అనేది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయడం జరిగింది. ఎన్నో రాత్రులు కష్టపడితేనే ఇది ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా? సో మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే మీరు ఇదంతా కూడా చదవలేరు. ఐ నో, నాకు తెలుసు. బట్ ప్రాపర్గా మీరు రోజు కొంచెం చదవండి. ఏదో ఓవర్ నైట్గా జాబులు రావాలంటే రావు. ఈరోజే కోర్సు కొనేసి రేపటి వరకు చదివేసి అయిపోయింది చదవడం అంటే కాదు. పేపర్ మీద పెట్టండి, రివిజన్ చేయండి.
ఎవరైతే మీ యొక్క గోల్ ఎన్టీపీసీ గ్రూప్ డి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏదైనా పర్లేదు, సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒకసారి నా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఎస్టర్డే పీరియాడిక్ టేబుల్ క్లాస్, అమేజింగ్ క్లాస్ మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.